హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఎటువంటి పరీక్ష లేకుండా ఎస్సీఎల్లో ఉద్యోగాలు. ఎస్సీఎల్ అంటే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో ఉద్యోగాలు. అర్హత వచ్చి 10th or ITI. ఏజ్ లిమిట్ 18 to 25 years. మరిన్ని వివరాల కోసం మనం ఫుల్ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. పిన్ టు పిన్ డీటెయిల్స్ చెప్పాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇస్తే సపోర్ట్గా ఉంటుంది. ఇంకా లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఎస్సీఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 167 వేకెన్సీస్ నోటిఫికేషన్. ఎటువంటి పరీక్ష లేకుండా హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో 167 అప్రెంటిస్ పోస్టులు భర్తీ నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో మనకి అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ డీటెయిల్స్ చూడమని చెప్పాను కదా, చూడండి. అలాగే 167 వేకెన్సీస్ ఉన్నాయంట, ఓకేనా. సో కాబట్టి నెక్స్ట్ దీని యొక్క పోస్ట్ నేమ్ ట్రేడ్ అప్రెంటిస్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా. టోటల్ వేకెన్సీస్ 167 వేకెన్సీస్. నెక్స్ట్ వచ్చి వేకెన్సీ డీటెయిల్స్ 167 ట్రేడ్ అప్రెంటిస్. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ 7 ఆగస్ట్, అంటే 8 అంటే ఆగస్ట్ అనమాట. 7 ఆగస్ట్ నుంచి 27 ఆగస్ట్ వరకు అప్లికేషన్లు అయితే పెట్టుకోవచ్చు. దీని యొక్క ఏజ్ లిమిట్ 18 to 25 years. 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చి దీని యొక్క క్వాలిఫికేషన్ 10th లేదా ITI ఉండాలి. 10th క్లాస్ ప్లస్ ITI ఉన్నా సరిపోద్ది అనమాట. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే మెరిట్ ఆధారంగా, నో ఎగ్జామ్ కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క సాలరీ వచ్చి 1996(2) ప్రకారం నిర్దేశించిన విధంగా మరియు ఎప్పటికప్పుడు సహకరించిన విధంగా ఉంటుంది. అంటే ఒక యాక్ట్ ప్రకారం ఆ విధంగా సాలరీలు అయితే ఇస్తారు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి 0 రూపీస్. ఎవరికి కూడా అప్లికేషన్ ఫీజు లేవు. దరఖాస్తు చేయు విధానం. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ చేయాలి, సెకండ్ లాగిన్ చేయాలి. సో మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత లాగిన్ చేసి OTP ద్వారా లాగిన్ అయితే మీ యొక్క ఫోటో, సిగ్నేచరు, మీ యొక్క డాక్యుమెంట్స్ JPG ఫార్మాట్లో పెట్టి అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా కంప్లీట్ చేస్తే మీరు అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో దీని యొక్క అప్లికేషన్ లింక్ కావాలంటే HCL అని కామెంట్ చేయండి, నేను డైరెక్ట్గా షేర్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మంచి రిక్రూట్మెంటే. ఖాళీగా ఉండేటప్పుడు ఏదో పని చేసుకోవడం మంచిది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం.